స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టే యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దానిని చెప్పెను వినుడు. కైలాస పర్వతమున భద్ర వైడూర్యాది మణిగల కచితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతమునర్చిన సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాలను కలిగి సుఖంగా నుందురో అట్టి వ్రతంబు నాకు చెప్పవలేను అనిన ఆ పరమేశ్వరుడు ఇట్లనే, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసేటువంటి వరలక్ష్మి వ్రతంబను ఒక వ్రతము కలదు. ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు చేయవలేను. పార్వతీదేవి ఇట్లడుగుతున్నది, ఓ లోకారాధ్య, నీ వార తెచ్చినటువంటి శ్రీ వరలక్ష్మి వ్రతంబును ఎట్లు చేయవలేను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజించవలేను? పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడియే? వీరినెల్ల సవివరంబుగా వచింపమని అడిగినది. ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతమును సవిస్తారముగా చెప్పెద వినుము. మగధ దేశంబున కుండీనంబను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడియుండు. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక మహిళ గలదు. ఆ వనితామణి ప్రతి దినమున ఉషక్కాలమున మేల్కొంచి స్నానంబు చేసి పెద్దలకు అనేక విధంబులైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకొని మితముగాను ప్రియముగాను భాషించుచు మాట్లాడుచుండెను. ఇట్లుండా ఆమె యందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, మీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పౌర్ణిమకు ముందుగా వచ్చేడు శుక్రవారం నాడు నన్ను పూజించిన, నీవు కోరిన వరంబులు నిచ్చిదని వచించిన చారుమతి దేవి స్వప్నంబులోని ఆ వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలగనేని జనులు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులగును. నేను జన్మాంతరమున చేసిన పుణ్య విశేషం వలన నీ పాదదర్శంబు నాకు కలిగెను అని చెప్పిన మహాలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానమయ్యను. చారుమతి తక్షణమున నిద్ర మేలుకొని ఇంటికి 4 ప్రక్కల చూసి వరలక్ష్మీదేవిని గానగా, ఓహో, నేను కలగంటిననుకొని భావించి ఆ స్వప్న వృత్తాంతమంతయు పెనిమిటి, మామగారు మొదలైనటువంటి వాళ్ళతో చెప్పి, వారు ఈ స్వప్నమున మొగులు ఉత్తమమైనది, శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం అవశ్యముగా చేయవలసిందని చెప్పిరి. పిమ్మట చారుమతియును స్వప్నంబు విన్నటువంటి స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లుండగా వీరి భాగ్యోదయంపు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారము రానే వచ్చినది. అంతటా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబునే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబునే మేల్కొంచి స్నానంబులను చేసి చిత్ర వస్త్రంబులను కట్టుకొని చారుమతి దేవి గృహంబునకుక ప్రదేశంబున గోమయంబుచే అలికి మంటపం ఏర్పాటు చేసి అందుక ఆసనంబు పైకి దానిపై కొత్త బ్రియ్యము పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవంబులచే కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి మిగులు భక్తియుక్తులై ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రంబులను గల తోరంబును దక్షిణ హస్తముగా కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణంబు చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీల కొందరికి కాళ్ళయందు గల్లు గల్లు మనొక శబ్దం కలిగే. అంతా కాళ్ళం చూచుకున్న గజ్జెలు మొదలగు నానాభరణములు కలిగి ఉండగా వారందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవి పరమానందము పొంది మరి ఒక ప్రదక్షిణము చేయ హస్తముల యందు దగద్ధగాయమానం భగు
పొలయచుండు నవరత్న ఖచ్చితంబులైన కంకణములు మొదలగు నానా ఆభరణములుంట కనుడి. ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషాలంకృతులైరి. ఆ స్త్రీల గృహంబుల ఎల్లా స్వర్ణమయములై రథ గజ గత్తురగ వాహనంబుల తోడన నిండిను. అంతటా ఆ స్త్రీలందొకటి గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిలిచి ఉన్నాయి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారంగా చేయించినటువంటి పురోహితునికి 12 కుడుములు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు సంగి ఆశీర్వాదము నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసినటువంటి భక్ష్యాదులను బంధువులతోడను బ్రాహ్మణులతోడను కూడా పూజించి తమ కొరకు వచ్చినటువంటి కాచికొని ఉన్నటువంటి గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములు ఎక్కి తమ తమ ఇళ్లకు పోవచ్చు. ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి సౌభాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతటా స్వప్నంలో వచ్చే ప్రత్యక్షం వాయను. ఆ చారుమతీదేవి వలననే కదా మనకిటి మహాభాగ్య సంపత్తులు కలిగే అని చారుమతీదేవిని మిక్కి పొగడుచు తమ తమ ఇళ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతము చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతో కూడుకుని సుఖంగా నుండి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైనటువంటి వ్రతమును అందరూ చేయవచ్చును. అట్లు చేసిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా నందురు. ఈ కథను వినువారకులను చదువువారకులను వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను. వరలక్ష్మి వ్రతం సంపూర్ణం. సర్వం శ్రీ మహాలక్ష్మి మాతా కీ జై. అర్పణమస్తు.